నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మూసీ ప్రక్షాళన మీద రేవంత్ రెడ్డి అయితే ఎలాంటి ప్రజెంటేషన్ ఇచ్చిండో దానికి ఇప్పుడు ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అంటూ కూడా ఒక రాష్ట్రంలో ఒక తీవ్రమైన ఆరోపణలు జరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని కూడా చూడొచ్చు, ఇటు పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. మన కేసీఆర్ విజన్ రేవంత్ విధ్వంసం, పేదల ఇండ్లు కూల్చి మూసీలో కాంగ్రెస్ రియల్ దందా, 1,50,000 కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ గురి అంటూ కూడా అటు కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. దాంతోపాటు కేసీఆర్ పాలనలో 16,000 కోట్లతో మూసీ ప్రణాళికలు, ఇప్పుడు రేవంత్ సేకరించి 3,000 ఎకరాల విలువ గల 1,50,000 కోట్లు, ఇక హామీలు నెరవేర్చుకుంటా మూసీకి 1,00,000 కోట్లు ఏడికెళ్ళి తెస్తారు. ఒక ఇల్లు కూల్చుకుంటూ అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ది. రియల్ ఎస్టేట్ కోసం 1,00,000 ఇండ్లు కూల్చే కుట్రలో కాంగ్రెస్ అంటూ అసలు డిపిఆర్ఏ లేనప్పుడు ఇండ్లకు రెడ్ మార్కులు ఎందుకు? మధు పార్కు, ఎక్కడైతే మధు పార్కు ఉందో మధు పార్క్ రిడ్జ్ మిగతా పేదలకు భూమికి ఇవ్వరా? మధు పార్కు వర్తించే బఫర్ జోను అక్కడే కట్టే బిల్డింగ్లకు వర్తించాలంటూ కూడా అటు కేటీఆర్ ధ్వజమెత్తడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో విమర్శపడి ఏదైతే మూసీ ప్రక్షాళన చేయాలంటాడు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతుండో ఆయన దాని గురించి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండో ఆయన కూడా ఒక మాట్లాడడం జరిగింది. మీకే అవసరం లేదు, అభివృద్ధి వద్దంటే మీరే చెప్పండి, నేను మానేస్తా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఒక చిన్న ఆయనలో కూడా ఒక అసంతృప్తి నెలకొంది. ఎందుకంటే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇటు పబ్లిక్ నుంచి కూడా వాళ్ళు పబ్లిక్ ఇస్తున్న వాయిస్ కూడా కొద్దిగా డిఫరెంట్గా రావడం కూడా ఇదంతా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దంతా అని చేయడం కూడా ఆయన దాకా పోయిందేమో, మరి అందుకే ఆయన కూడా మాట్లాడటం జరిగిందంటూ అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రజెంటేషన్ ఇచ్చిండో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అట్లాంటిది మళ్ళీ దాని మీదనే ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని పబ్లిక్ పాయింట్ అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఆయన ఏమంటుండే ఓవరాల్గా కేసీఆర్ అభివృద్ధి చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టిస్తుండు. మేము కొన్ని ఆల్రెడీ మేము ఏం 16,000 కోట్లతో మూసీ ప్రణాళికలు అప్పట్లోనే కేసీఆర్ చేసిండు. మేము ఎక్కడ ఒక ఇల్లు కూడా కూల్చలేదు, మేము ఆల్రెడీ ప్రక్షాళన చేసినవి ఉన్నాయి చూపిస్తామని కూడా ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. దాంతోపాటు ఆయన ఏమంటుండంటే మధు పార్కు ఇప్పుడు బఫర్ జోన్లో ఉందని మీరు కూలిస్తే మీరు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీరు ఏదైతే ఇచ్చారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మధు పార్క్ ఎక్కడైతే అపార్ట్మెంట్ ఉందో మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉందో అదే చోట మీరు బిల్డింగ్లు ఎట్లా కడతారు, బిల్డింగ్లకు మీరు ఎట్లా చూపిస్తారు? ఇది నేనేం అనట్లే, నువ్వు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందా రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని కూడా మనం చూడొచ్చు. ఇక తీవ్ర స్థాయిలో దాని మీద ఆయన విమర్శలు చేయడం జరిగింది. నిజంగానే ఓవరాల్గా రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకో మాట అంటే కూడా జరిగింది, నీకు ఇచ్చిన 6 గ్యారెంటీలకి పైసలు ఇస్తలేదంటూ, నన్ను కోసుకు తిన్న డబ్బులు లేవంటూ, నన్ను దొంగను చూసినట్టు చూస్తురంటూ, చెప్పులు ఎత్తుకుపోయేవాడి కంటే హీనంగా నన్ను చూస్తురని నువ్వు అంటుంటావే, మరి నీకు ఏనించి వచ్చిందా రేవంత్ రెడ్డి మరి 1,00,000 కోట్లు ఏనించి తెస్తావు, ఎట్టగడుతావా అని కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఓవరాల్గా ఇప్పుడు మూసీ ప్రక్షాళన గురించి కూడా ఇటు ప్రతిపక్షాలు అధికార పార్టీకి మధ్య మాత్రం ఇదొక రాజకీయ టాపిక్కా లేకపోతే నిజంగానే రేవంత్ రెడ్డి అనుకున్నట్టు అదొక అభివృద్ధి తెలంగాణ ప్రజల కోసమే రేవంత్ రెడ్డి చేస్తున్నారు రియల్ ఎస్టేట్ దందా అనేది కూడా అటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు అది నిజంగానే రియల్ ఎస్టేట్ దందా అవుతుందని కూడా చూడాలి. కేసీఆర్ సర్కార్కు సిద్ధం చేసిన మూసీ సుందరీకరణ గతంలో నమూనాను కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక వాళ్ళు చూపించడం కూడా జరుగుతుంది. ఇట్లా అప్పట్లోనే నమూనా చేసినాం, మేము 16,000 కోట్లతో చేసినాము, మేము ఎక్కడ ఒక పేదవాడి ఇల్లు కూల్చాలని కూడా మేము భావించలేదంటూ కూడా కేటీఆర్ మాత్రం విరుచుకుపడ్డట్టే తెలుస్తుంది. తీవ్ర స్థాయిలో మరి మూసీ ఇప్పుడు ఒక రాజకీయ ఎత్తుగడ అయిందా, ఇటు ఇరు పార్టీలకు అధికార ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇది ఒక టాపిక్ అయిందా, లేకపోతే అటు అభివృద్ధి చేయడానికి ఇంకా వేరే అంశం లేదా రేవంత్ రెడ్డికి, లేకపోతే విమర్శించడానికి వీళ్ళకి ఇంకో అంశం లేదా అన్నది కూడా తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు మూసీ ప్రక్షాళనే హాట్ టాపిక్ అయింది. చూడాలి మరి ఫ్యూచర్లో ఇటు బీఆర్ఎస్ ఎలా కాంగ్రెస్ని ఇరకాటంలో పెడుతుంది, లేదా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్కి ధీటుగా ఎలా సమాధిస్తుందని కూడా చూడాలి. ఓవరాల్గా మూసీపై ఇది మరి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషను, మరి పబ్లిక్ పాయింట్